మాఘపురాణం 22వ అధ్యాయంలో జహ్నుడు ఏకాదశి వ్రతం మహత్యం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా గృత్రుమధుడు పౌరాణిక ఘటనమైన క్షీరసాగర మథనాన్ని వివరించాడు. సముద్రంలోని అమృతాన్ని పొందేందుకు దేవతలు రాక్షసులు కలిసి మందర పర్వతాన్ని మథనదండంగా వాసుకుని కవ్వంగా ఉపయోగించి క్షీరసాగరాన్ని చిలకడం ప్రారంభించారు. మథన ఫలితంగా లక్ష్మీదేవి ఉచ్చైశ్రవ వంటి అద్భుతమైన ఐశ్వర్యాలు లభించాయి. కానీ తర్వాత పుట్టుకొచ్చిన భయంకరమైన విషాన్ని శంకరుడు తన కంఠంలో దాచి లోకాలను కాపాడాడు. అమృతం కోసం మరింత తీవ్రంగా సాగిన మథనంలో మోహిని అవతారం ఎత్తిన విష్ణుమూర్తి మాయాజాలంతో అమృతాన్ని దేవతలకు పంచిపెట్టాడు. అసురగురువు శుక్రాచార్యుడి మాయతో రాక్షసులు దాన్ని అపహరించ ప్రయత్నించగా సూర్యచంద్రుల సూచన మేరకు విష్ణువు రాహు కేతువుల తలలను విడిపించాడు. దేవతలు అమృతం సేవించి మృత్యుంజయులు కాగా రాక్షసులు మోసపోయారు. ఈ కథ ద్వారా క్షీరసాగర మథనంలో ఎదురైన కష్టాలు, విష్ణుమూర్తి యొక్క అవతార మహిమలను వివరించి ఏకాదశి వ్రతం యొక్క ఫలాన్ని గృత్రుమధుడు జహ్నునికి తెలియజేశాడు. ఏకాదశి వ్రతాన్ని పాటించడం దేవతలకు అమృతంలాగా ఫలిస్తుందని, పుణ్యలోకాలను చేకూరుస్తుందని, దాని మహిమ అశ్వమేధ యాగాలకు సమానమని వివరించాడు. గృత్రుమద మహాముని జహ్నుమునితో ఇట్లనెను: జహ్నుమునివర్యా వినుము. అశ్వమేధ యాగం చేసిన వాడును, ఏకాదశి వ్రత నియమమును పాటించిన వాడును, మాఘమాస వ్రతం ఆచరించుచు ఏకాదశి వ్రతం పాటించినవాడు అశ్వమేధ యాగం చేసిన వచ్చునట్టి పుణ్యఫలం పొంది తుదకు మోక్షం కూడా పొందును. స్వర్ణాధిపతి అయి ఇంద్రపదవి నందును. మాఘద్వాదశి నాడు బ్రాహ్మణులతో కలిసి పారాయణం చేయువాడు, అన్నదానం చేయువాడును పొందు పుణ్యము అనంతము అని పలికెను. జహ్నుముని గృత్రుమద మహాముని, తిథులు అనేకములుండగా ఏకాదశి అన్నిటికంటే శుభప్రదమైనది ఎట్లయ్యను? అనేక అశ్వమేధములు చేసిన వచ్చునంతటి పుణ్యం ఏకాదశి వ్రతం ఒక్కటే ఇచ్చుట ఏమి? ఎవరైనను ఇట్లు చేసి ఇంతటి పుణ్యము నొందిరా చెప్పుము అని అడిగెను. గృత్రుమద మహాముని ఇట్లనెను: పాపములనన్నీ పోగొట్టి ఆయురారోగ్యములను, సంపదలను, పుత్ర పౌత్రాభివృద్ధిని పొందునట్టి వ్రతకథను చెప్పెదను వినుము. పూర్వం దేవాసురులు మేరు పర్వతమును కవ్వముగను, సర్పరాజు వాసుకుని కవ్వపు త్రాడుగను చేసి క్షీరసముద్రమును మధించిరి. వారు వాసుకిని మేరు పర్వతమునకు 3 వరుసలుగా జుట్టి దేవతలొక వైపును, రాక్షసులు మరి ఒక వైపును పట్టిరి. వారిట్లు సముద్రమును మధించుచుండగా పద్మాసనగు లక్ష్మీదేవి క్షీర సముద్రం నుండి పుట్టింది. విష్ణువు ఆమెను భార్యగా స్వీకరించెను. అటు పిమ్మట ఉచ్చైశ్రవమను అశ్వము, కామధేనువు, కల్పవృక్షము, అమృత కలశము మున్నగునవి సముద్రం నుండి వచ్చినవి. మహావిష్ణువు వానిని ఇంద్రునికి ఇచ్చెను. దేవదానవులు మరల సముద్రమును మధించిరి. అప్పుడు దేవతలు రాక్షసులు భయపడి సర్వలోక శరణ్యుడైన శంకరుడి వద్దకు పోయి నమస్కరించి ఇట్లు స్తుతించిరి: నమో భవాయ రుద్రాయ శర్వాయ సుఖదాయినే, నమో గిరాం విదూరాయ నమస్తే గిరిధన్వవే, నమ శివాయ శాంతాయ నమస్తే వృషభధ్వజ, నమో నిత్యాయ దేవాయ నిర్మలాయ గుణాత్మనే, త్రిలోకేశాయ దేవాయ నమస్తే త్రిపురాంతక త్రయంబక నమస్తేస్తు నమస్తే గుణాత్మనే, త్రయీధర్మైక సాధ్యాయ త్రిరూపాయో రూపిణే, అరూపాయ సరూపాయ వేద వేద్యాయ తే నమః, హరిప్రియాయ హంసాయ నమస్తే భయహారిణే, మృత్యుంజయాయ మిత్రాయ నమస్తే భక్తవత్సలా, పాహ్యస్మాన్ కృపయా శంభో విషాత్ వైశ్వానరో సమాత్ అని భయపీడితులైన దేవదానవులచే స్తుతింపబడిన దీనులను రక్షించు స్వభావం గల పరమేశ్వరుడా, విషమును మృంగి తన కంఠమును నిలిపెను. నల్లని విషం కంఠమున నిలుపుటచే శివుని కంఠం నల్లనైనది. అందుచే శివునకు నీలకంఠుడు అను పేరు అప్పటి నుంచి ఏర్పడింది. విషభయం తొలగిపోవుటచే నిశ్చింతులైన దేవదానవులు సముద్రమును ధనమును మాని అమృత పాత్రను స్వాధీనం చేసుకొనవలెనని యత్నించిరి. ఒకరికి దక్కకుండా మరి ఒకరు అపహరించవలెనని యత్నించిరి. ఈ విధంగా తీవ్రమైన గగ్గోలు ఏర్పడినది. మాయావి అగు శ్రీ మహావిష్ణువు మోహిని రూపం నొందెను. ఆమె రూపం అన్ని ప్రాణులకు నయనానందమును కలిగించుచుండెను. మనోహరములగు ఆమె స్తనములు, జఘవములు
చూపరులకు ఉద్రేకమును కలిగించుచుండెను. ముక్కు వికసించిన సంపెంగ పువ్వు వలె ఉండెను. నేత్రములు మనోహరములై విశాలములై ఉండెను. మృదువైన బాహువులు, పొడవైన కేశములు, తీగ వంటి శరీరము కలిగి సర్వాభరణ భూషితయై పచ్చని పట్టు చీరను కట్టెను. చంచలమైన కడగంటి చూపులతో ఆ మోహిని అందరికును మోహమును పెంపొందించుచుండెను. ఆకస్మికముగా సాక్షాత్కరించిన ఆ మోహిని వివాదపడుచున్న దేవదానవులకు మధ్య నిలిచి, దేవతలారా, దానవులారా అని మధుర స్వరమున పిలిచెను. ఆమె రూపమునకు పరవశులైన దేవదానవులు ఆమె మధుర స్వరమునకు మంత్రముగ్ధులై వివాదమును మాని నిలిచిరి. ఆమె దేవదానవులను చూచి, దేవతలారా, దానవులారా, నేను మీ దేవదానవుల 2 వర్గములకు మధ్యవర్తినై ఉండి ఈ అమృత కలశంలోని అమృతమును మీ 2 వర్గముల వారికి సమానంగా పంచెదను. దేవతల వర్గం ఒకవైపునకు, రాక్షసుల వర్గం మరి ఒక వైపునను కూర్చుండిరి. ఈమె ఎవరో తెలియదు కనుక పక్షపాతం లేకుండా అమృతమును సమానముగా పంచునని తలచెను. అందరినీ మోహవ్యాప్తపరుచుచున్న ఆ జగన్మోహిని అమృత పాత్రను చేతబట్టెను. ఆమె ఆ అమృత పాత్రను 2 భాగములు చేసెను. ఒకవైపున అమృతమును మరి ఒక వైపున సురను ఉంచెను. రాక్షసులున్న వైపున కల్లును, దేవతలున్న వైపున అమృతమును వడ్డించుచు ఎవరికీ అనుమానం రాకుండా అటు ఇటు తిరుగుచుండెను. రాక్షసులు సురను త్రాగి అది అమృతమని తలచిరి. చెవులకి ఇంపుగా ధ్వనించుచున్న పాదముల అందెల రవలితోనూ, హస్త కంకణముల సుమధుర నాదములతోనూ ఆ జగన్మోహిని దేవదానవుల మధ్య విలాసముగా మనోహర మధురముగా తిరుగుచు అమృతంను దేవతలకును, సురను దానవులకును కొసరి వడ్డించుచుండెను. దేవదానవులు తమ హస్తములను దోసిళ్ళు చేసి హస్తములే పాత్రలుగా చేసుకున్నవారై త్రాగుచుండిరి. రాహుకేతువుల వివరణ. రాక్షసుల పంక్తిలో కూర్చున్న ఇద్దరికీ దేవతల ముఖముల యందు అమృతపానముచే కళాకాంతులు, తేజస్సు, వర్చస్సు పెరుగుట, తమ వారందరూ సముద్ర మథన జనిత శ్రమను ఇంకనూ వీడకుండుట గమనింపునకు వచ్చి అనుమానపడిరి. అనుమానం వచ్చినంతనే దేవరూపములను ధరించి దేవతల వరుసలో కూర్చుండిరి. మోహిని వీరిని గమనింపలేదు. దేవతలు అనుకొని వారి చేతుల యందు అమృతంను గరిటతో పోసెను. రాక్షసులు అమృతంను ఆత్రముగా దానిని త్రాగుటతో ఆమెకు అనుమానం వచ్చి వారు చేసిన మోసమును గ్రహించెను. జగన్మోహిని రూపమున ఉన్న జగన్మోహనుడు తననే వరించిన ఆ రాక్షసుల నేర్పునకు విస్మితుడై చక్రమును ప్రయోగించి వారి శిరస్సులను ఖండించెను. వారు తాగిన అమృతం వారి ఉదరంలోనికి పోలేదు కానీ కంఠమున దాటెను. ఇందుచే వారు చావుబ్రతుకు కాని స్థితిలో ఉండిరి. చంద్రుడు మొదలగు వారు త్వరగా అమృతమును హస్తములతో త్రాగిరి. రాక్షసులకు జరిగిన మోసం తెలిసెను. తన వారిలో 2 అమృతమును త్రాగకుండగానే చక్రఖండితులై చావుబ్రతుకులు కాని స్థితిలో ఉండిరి. వారు ఇంత శ్రమ ఎట్లు అయ్యో అని విచారము దుఃఖము నొంది హాహాకారములను చేసిరి. దేవతలు రాక్షసులలో 2 తమను మోసగించి అమృతమును త్రాగిరని గగ్గోలు పడిరి. దానవులు కకావికులై తమ స్థానములకు చేరిరి. జగన్మోహి శ్రీహరి అయ్యెను. చక్రముచే నరకబడి చావు బ్రతుకు లేని అయోమయ స్థితిలోనున్న రాక్షసులు, కేశవ, చావును బ్రతుకును కాని ఈ స్థితిని మాకు దుర్భరముగా ఉన్నది. మా గతి ఏమి, మాకు ఆహారం ఏది అని దీనంగా శ్రీహరిని ప్రార్థించిరి. శ్రీహరియు పాడ్యమి పూర్ణిమతో గాని అమావాస్యతో గాని కల సంధికాలముల యందు సూర్యుని చంద్రుడిని భక్షింపుడు, అదియే మీకు ఆహారమని పలికెను. ఆ రాక్షసులు ఆకాశమును చేరిరి. ఇంద్రుడు మొదలగు దేవతలు అమృత కలశమును తీసుకొని స్వర్గమునకు పోయిరి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ తమ లోకములకు చేరిరి. సముద్ర తీరమున అమృత కలశము ఉంచినప్పుడు 2 అమృత బిందువులు నేలపై పడినవి. ఒక బిందువు పారిజాత వృక్షముగా, మరి ఒక బిందువు తులసి మొక్కగాను అయింది. కొంతకాలం గడిచెను. సత్యజిత్ అను శూద్రుడు ఒకడు మొక్కలకు నీరు పోసి కుదుళ్ళు కట్టి ఆ రెండింటినీ సంరక్షించెను. ఆ 2 మొక్కలున్న చోట మనోహరమైన పూలతోటగా మారెను. సత్యజిత్తు సంరక్షణ వానికి దోహదమైంది. అతడును ఆ మొక్కలకు నీరు పోసి పెంచుతూ పారిజాత పుష్పములను, తులసి దళములను అమ్మి జీవించుచుండెను. పారిజాత వృక్షం పెరిగి పుష్ప సమృద్ధమై నయనానందకరంగా ఉండెను. తులసి కోమలములైన దళములతో అందముగా నుండెను. ఇంద్రుడు ఒకనాడు రాక్షస సంహారమునకై పోవుచు వానిని చూచి పారిజాత పుష్పములను దేవతా స్త్రీలకు ఇవ్వవలెనని పారిజాత పుష్పములను కోసుకొని
స్వర్గమునకు తీసుకొని వెళ్ళెను. శచీదేవి మున్నగు దేవతా వనితలు పారిజాత పుష్పములను చూచి ఆనందించిరి. మనోహరములకు ఈ పుష్పములు మాకు నిత్యము కావలెనని కోరిరి. ఇంద్రుడు గుహ్యకుని పంపి భూలోకం నుండి పారిజాత పుష్పములను వృష యజమాని నడగకుండా వానికి తెలియకుండా దొంగతనంగా తెప్పించుచుండెను. పుష్పములు తగ్గిపోవుటను సత్యజిత్తు గమనించెను. దొంగను పట్టుకొనదలచెను. తోటలో రాత్రియందు దాగియుండెను. పుష్పములను కోయవచ్చిన గుహ్యకుని పట్టుకొన ప్రయత్నించెను. యక్షుడు దివ్యశక్తి కలవాడగుటచే వానికి చిక్కకుండా ఆకాశమున ఎగిరిపోయెను. సత్యజిత్తు ఎంత ప్రయత్నించినను వానిని పట్టుకొనుట సాధ్యము కాకుండెను. దేవేంద్రుడును, నీవు యక్షుడవు, ఆకాశ గమనమున శక్తి గలవాడవు, మానవులకు దొరకవు, కావున పారిజాత పుష్పములను తెమ్మని గుహ్యకుని ప్రోత్సహించెను. పుష్పములు ప్రతి దినము పోవుచునే ఉన్నది. సత్యజిత్తునకు ఏమి చేయవలెనో తోచలేదు. పుష్పచోరుని ఉపాయం పట్టుకొనవలెను తలచెను. శ్రీహరి పూజ తర్వాతి నిర్మాల్యమును తెచ్చి పూలతోటకు వెలుపల మరియు లోపల అంతటా చల్లెను. యక్షుడు యథాపూర్వముగా పారిజాత పుష్పముల దొంగతనంకై వచ్చెను. అతడా పూలను కోయుచు శ్రీహరి పూజా నిర్మాల్యమును త్రొక్కెను. పుష్పములను కోయపోవచ్చు శ్రీమన్నారాయణుని పూజా నిర్మాల్యము దాటెను. ఫలితంగా వాని దివ్యశక్తులతో పాటు ఆకాశ గమన శక్తియు నశించెను. నేలపై కూడా సరిగా నడవలేక కుంటుచుండెను. యక్షుడును ఎంత ప్రయత్నించినను అచటి నుండి పోలేకపోయెను. జరిగిన దానిని గ్రహించెను. సత్యజిత్తు వానిని పట్టుకొని, ఓరి, నీవెవరవు? ఎవరు నిన్ను పంపిరి? మా పుష్పములను ప్రతిదినము ఎందుకని అపహరించుచుంటివని చెప్పమని గర్జించెను. యక్షుడును, నేను యక్షుడను ఇంద్రుని సేవకుడను. ఈ పుష్పములను అపహరించి ఇంద్రునకు ఇచ్చుచుంటిని. ఇంద్రుని ఆజ్ఞచేత ఇట్లు చేసి తిని, కానీ బుద్ధిశాలివైన నీకు చిక్కి తిని అని పలికెను. సత్యజిత్తు ఏమీయూ మాట్లాడక ఇంటికి పోయెను. ఇంద్రుని సేవకుడు అయిన యక్షుడు 3 దినముల బందీ అయి ఆ తోటలో ఉండెను.